బాగుందండి. చాలా బాగుంది. బాలకృష్ణ యాక్షన్ కానీ హీరోయిన్స్ కూడా మంచి స్కోప్ ఉంది. వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్ చేసినట్టుగా కాకుండా వాళ్ళకి కూడా యాక్షన్ అంతా బాగుంది. వాళ్ళు కూడా ఫ్యామిలీ మొత్తం అందరు కలిపి చూడొచ్చండి. గ్లోబల్ స్టూడియోస్ చాలా బాగుంది సినిమా. అయితే సూపర్ సినిమా. స్టోరీ ఎలా అనిపించింది అండి? స్టోరీ బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది సినిమా. వాటర్ గురించి మెసేజ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పట్లో ఎక్కువ రావట్లేదు కదా మనకి ఇట్లా మెసేజ్ ఓరియంటెడ్ అనేది. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ప్లేసెస్ లో ఉంది కాబట్టి చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చిందండి సినిమా. ఫుల్ హిట్ ఆ సినిమా. హిట్ అనేది మనం చూసేదాన్ని బట్టి మీకైతే నచ్చిందా సినిమా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి చూడొచ్చు సినిమా. అన్న మీకు ఎలా అనిపించింది? మా మదర్ తీసుకొని వచ్చాను, తనే చెప్పేశారు మొత్తం. మీ మదరే మొత్తం చెప్పేసింది. సినిమా సో గుడ్, విజువల్స్ ఆర్ సో గుడ్. పీసీఎక్స్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ నేనైతే అసలు లైక్ డిఓపి చేంజ్ చేశారంటున్నారు. డిఓపి చేంజ్ చేయడం చాలా బెస్ట్ అయింది. విజువల్స్ ఆర్ సో గుడ్. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? ఆడుతున్నా బాగా. చిన్న పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. ప్రతి క్యారెక్టర్ కి స్కోప్ ఉంది. ఎక్కడ ఎవరిని ఏదో తీసుకొచ్చారు ఏదో కట్ చేస్తారు అన్నట్టు కాకుండా ఎవరికి వాళ్ళకి స్కోప్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్ అయితే ఇచ్చారు. టైం లైన్ లో అందరిని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సత్య కామెడీ కొంచెం పెంచుంటే బాగుండేది, బట్ అది కొంచెం లాగ్ అయ్యేదేమో. బట్ అది కట్ చేయడమే బెటర్. సార్ మీకు ఎలా అనిపించింది? బాగుందండి పిక్చర్. అంటే రొటీన్గా బాలకృష్ణ పిక్చర్కి ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి ఎక్కడా ఏది తగ్గకుండా చాలా బాగా తీసుకొచ్చాడు. బాబీ బాలయ్య ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ పిక్చర్ అయితే అంటే గత 50 ఏళ్ల నుంచి వచ్చిన బాలకృష్ణ పిక్చర్స్ చూసినదంతా ఒక రొటీన్. ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. బాలయ్యను కూడా చాలా డిఫరెంట్గా మూవీలో చూపించారు. సో ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్ కానీ చాలా మంచి పిక్చర్ ఈ సంక్రాంతికి. ఎప్పట్లాగానే బాలకృష్ణకు మళ్ళీ ఒకసారి సంక్రాంతికి బంపర్ హిట్ వచ్చింది. అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మనం ఎట్లయితే ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా కానీ చంద్రుడు ఒకటే అన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతమంది హీరోలు ఉన్నా నందమూరి వంశానికి ఉన్న బ్రాండ్ అనండి, అవ్వండి, క్రేజ్ అనండి, అది బాలయ్య పిక్చర్ కానీ నందమూరి వంశం ఇచ్చిన పిక్చర్ దేనికైనా కానీ ఉంటుంది. గ్రాండ్ సక్సెస్. చాలా బాగుంది. సార్ మీకు ఎలా? సంక్రాంతికి సిసలైన గేమ్ చేంజర్ బాలయ్య. సంక్రాంతికి మాసమ్మ మొగుడు బాలయ్య. సంక్రాంతి అంటే బాలయ్య అంటే సంక్రాంతి. బాలయ్య దిగితే ఎవడైనా పక్క వెళ్ళాల్సింది, హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే. జై బాలయ్య. ఫైటింగ్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించిందండి? తమను పూనకలు తెప్పించాడు. బాలయ్య కోసం పుట్టిండా తమన్? బాగా ఎంత బాగా అంటే మామూలు సీట్లు ఎవరు కూర్చోకుండా అందరు థియేటర్ కి స్క్రీన్ ముందుకు వెళ్ళి డాన్స్లు వేయాలి. ఫైట్లకి అయితే మనం కత్తి తీసుకుని నరకాలనిపిస్తుంది. ఓకే అన్న.